పండగ పండగ రాజేశ పండగ 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 ప్రభాస్ పండగ 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 సంక్రాంతి పండగ. సో గైస్ అదే ఇప్పుడే మన రెబల్ స్టార్ రాజాసాబ్ మూవీ చూసి రావడం అయితే జరుగుతుంది. టైం వచ్చేసి 12:50 అవుతుంది అనమాట. సో నాకు ఫ్యాన్ షో అదే బెనిఫిట్ షో అండ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మూవీ అయితే నాకు బాగుంది అనిపించింది. కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడదాం ఇప్పుడు. సో ఫస్ట్ స్టార్టింగే ఒక మహల్, ఇప్పుడు సంజయ్ దత్ అనే క్యారెక్టర్ వచ్చేసి మనకి ఈ అరుంధతి సినిమాలో పశుపతి 2.0 అనుకోవచ్చు. సో ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఆ మహల్ గురించి ఒక ఎపిసోడ్ అయితే చెప్పి మహల్ ఇంట్రడక్షన్ లాగా ఇస్తాడు అనమాట యోగి బాబుని పెట్టుకొని. అండ్ అక్కడ లిటిల్ బిట్ ఏంటంటే ఒక యాంగ్జైటీ అనేది బిల్డ్ చేస్తాడు స్టార్టింగ్ నుంచే. అండ్ స్టార్టింగే ప్రభాస్ ఎంట్రీ సాంగ్తో అనమాట. ఇది మన రెబల్ సాబ్ సాంగ్ ఎంట్రీ అనమాట. సో అది అయిపోయిన తర్వాత నుంచి మనకి స్టోరీ అనేది అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. ఏమైతే చెప్పాలనుకుంటాడో మనకి మారుతి మొత్తం పాయింట్ వైజ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. సో ఇక్కడ నానమ్మ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనమాట స్టోరీ మొత్తానికి, ఎందుకంటే నానమ్మ సెంటిమెంట్తో నడుస్తుంటుంది అనమాట మూవీ మొత్తం. సో అక్కడ మనకి స్టార్టింగ్లో వచ్చేసి రిధి అనమాట. రిధి వచ్చేసి ఈ రాజాసాబ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తాతయ్య సంజయ్ దత్ని వెతికే క్రమంలో అప్పు చేస్తాడు. సో రిధికి ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర మనీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అనమాట. సో రిధి కూడా ఆ సినిమా మూవీలో అయితే రిధి కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. కాకపోతే ఎక్కువ సీన్స్ అయితే ఉండవు. స్టార్టింగ్లో ఒక 2-3 ఎపిసోడ్స్లో ఉంటుంది. అండ్ మళ్ళీ లాస్ట్లో ఒక 25 minutes సినిమా ఇంకా ఉంది, క్లైమాక్స్ ముందు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆ తాతయ్య విజయగ్రామంలో హైదరాబాద్ వస్తాడు హీరో ప్రభాస్. వచ్చినప్పుడు అక్కడ మనకి ఏంటంటే నిధి అగర్వాల్ అనేది పరిచయం అవుతుంది. అక్కడ వీళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ అంటే లైక్ ఎంజాయ్ చేస్తాం మనం. కామెడీ లిటిల్ బిట్ కామెడీ ఉంటుంది. అంటే మరీ ఎక్కువ కామెడీ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు మూవీ నుంచి. కామెడీ ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే ఆ సీన్ వరకే అది అలా ఉంటుంది అనమాట. త్రూ అవుట్ కామెడీ అని చెప్పుకోలేము. అంటే లైక్ కమెడియన్స్ కూడా ఎక్కువ మంది ఏం లేరు. అంటే లైక్ కమెడియన్స్ ఎవరు ఉన్నారు, మన విటీవీ గణేష్ అతను ఉంటాడు మొత్తం. అండ్ మన ప్రభాస్ సీనియర్ ఉంటాడు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యోగి బాబుడు, అంతే. ఇంకెక్కువ మంది ఉంటారు. సప్తగిరి సెకండ్ హాఫ్లో ఒక దగ్గర ఒక 2-3 సీన్స్లో ఉంటాడు. బట్ అది నార్మల్ చిన్న కామెడీ అనేది జనరేట్ అయింది, ఎంజాయ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ ఎవరంటే మన సముద్రగని కూడా పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. బట్ ఒక ఏం జరిగింది ఏంటి అనేది చెప్పే క్యారెక్టర్ అనమాట. అంటే మనకి ఫ్లాష్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేసే క్యారెక్టర్. లైక్ దేవరా మూవీలో మన ప్రకాష్ రాజ్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. క్యారెక్టర్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. లైక్ అంటే అక్కడక్కడ సీన్స్లో కనిపిస్తూ ఉంటాడు. ఎక్కువ సీన్స్ కూడా ఉండవు. ఈ మొత్తం ఎక్కువసేపు ఉండేది ఏది అంటే మన సముద్రగని ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పే సీన్లోనే ఎక్కువ ఉంటాడు. మళ్ళీ క్లైమాక్స్లో ఎక్కడ ఒక దగ్గర వస్తాడు అనమాట. సో అంతే. అండ్ నెక్స్ట్ మన నిధి అగర్వాల్ గురించి చూసుకున్నట్టయితే, నిధి అగర్వాల్ మనకి ప్రభాస్ వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 3-4 సీన్స్లో ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్యని లైక్ ఒక ప్రభాస్ ఇష్టపడతాడు. ఆ సీన్స్ అన్నీ కొద్దిగా కామెడీ ఫన్ జనరేట్ అయితే ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి మాల్వికా మోహన్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి కంప్లీట్గా ఏంటంటే స్టోరీ అనేది ప్లాట్లోకి వచ్చేస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకని వాళ్ళ నాన్నమ్మకి ప్రాబ్లం దేనివల్ల అవుతుంది అనేది మొత్తం తెలుసుకొని మహల్కి వెళ్తాడు అనమాట. అక్కడి నుంచి ఏంటంటే లైక్ అక్కడ ఏదో ఒకటి చేసేసి సార్ట్ అవుట్ చేసి అనే టైప్లో ఉంటాడు ప్రభాస్. అక్కడ ఒక 2 ట్విస్టులు తగులుతాయి అనమాట. తగిలిన తర్వాత అక్కడి నుంచి ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తూ ఒక థెరపిస్ట్ ఉంటాడు అనమాట. సైకాలజీ థెరపిస్ట్. అంటే లైక్ ఈ దెయ్యాలు అవి పట్టిన వాళ్ళని వదిలిపించే టైప్ వస్తాడు. వచ్చి అక్కడ కొన్ని సీన్స్ ఆ ఎక్స్ప్లెనేషన్ అదంతా అంటే కొంచెం ఒక ట్రాన్స్ టైప్లో ఉంటుంది అనమాట. మొత్తం ఆ వరల్డ్ మొత్తం ఇప్పుడు ఏదైతే వీళ్ళు మహల్కి వెళ్ళారో
ఆ మహల్లో మొత్తం సంజయ్ దత్ హాల్యూసినేషన్ వరల్డ్ అనమాట అది. సో అందులోకి వెళ్ళిన తర్వాత ఎలా బయటికి రావాలి అనే టైప్ ఆఫ్ సీన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా కామెడీ సీన్స్ అవన్నీ మనకి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంటే కంప్లీట్గా ఇలాగే వెళ్తుందని, కామెడీ మీద వెళ్తుందని కాదు, కామెడీ కూడా ఒక పార్ట్. లైక్ మొత్తం మనకి స్టోరీ అయితే కంప్లీట్గా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మనకి దగ్గర దగ్గర 1.5 hour ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్. అంటే మనకి బోర్ అనేది నాకైతే అనిపించలేదు. నాకు ఫస్ట్ హాఫ్లో బోర్ ఏం ఫీల్ అవుతుంది అంటే ఒక యాంగ్జైటీ అనేది, ఒక ఇంటెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఏం జరుగుతుంది అనే టైప్ ఆఫ్ ఇదైతే ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మహల్లోకి వెళ్ళిన వాళ్ళు మహల్లో ఇరుక్కుపోతారు అనమాట. ఎలా బయటికి రావాలి అనే దీంట్లో ఉంటుంది. దాన్ని కొంచెం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ముందు ఎపిసోడ్స్ అవి కొంచెం గజిబిజిగా ఉంటాయి అనమాట. బట్ మనకి ఏంటంటే లైక్ ఒక ప్రభాస్ షాడోస్తో ప్రభాస్ ఫైట్ చేసే సీన్స్ కానీ, లేకపోతే మనం క్రోకోడైల్ సీన్ చూసాం అది కానీ, ఇవన్నీ ఒక హెల్యూటినేషన్లో ఉండి చేసే సీన్స్ ఇవన్నీ కూడా మనకి నచ్చుతాయి. చూస్తూ ఉంటే ఏంటంటే కొన్ని సీన్స్ ఈ షాడోస్తో ఫైట్ చేసే సీన్ కానీ, నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ దగ్గర తమన్ మ్యూజిక్ కానీ, లైక్ అంటే నేను చూసిన థియేటర్లో అయితే నాకు పై సీట్ అనమాట, A14 పైన. సో నాకు మరి థియేటర్ ప్రాబ్లమా ఏంటో అర్థం కాదు, కానీ నాకు డబ్బులు తప్ప వినిపించట్లేదు అక్కడ. తమన్ డబ్బులు అయితే మాత్రం మాసీగా ఉన్నాయన్నమాట. అండ్ స్టార్టింగ్లో మన రెబల్ సాబ్ సాంగ్ కానీ, లేదంటే సహానా సహానా సాంగ్ కానీ, నాచే నాచే సాంగ్ కానీ, 3 సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ మెయిన్గా మనకి ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఒకటి చాలా బాగుంది. అండ్ లైక్ నాకు స్టార్టింగ్లో ఏం ఫీల్ అయ్యానంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొంచెం స్లోగా ఉంది అనే ఫీల్ వస్తుంది, అందరికీ వస్తుంది. కాకపోతే మూవీలోకి మనం వెళ్ళే కొద్దీ ఏంటంటే దానికి అలవాటు పడిపోతాం. అండ్ అక్కడి నుంచి కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అది కూడా మనకి తర్వాత బాగుంటుంది. ఈ దెయ్యంతో కామెడీ సీన్స్ కానీ ఇవన్నీ బాగానే వర్కౌట్ అవుతాయి. బట్ సప్తగిరిని పెట్టేసి మరి రొట్ట టైప్ ఆఫ్ కామెడీ ఇలాంటివి ట్రై చేయలేదు. అది బాగుంది అనిపించింది. ఎందుకంటే మనం చాలా చూసాం, అంటే లైక్ చాలా మూవీస్లో చాలా సీన్స్, దెయ్యం కామెడీ, హర్రర్ కామెడీ సీన్స్ మనం చాలా చూసుంటాం. బట్ మరీ రొట్ట కామెడీ చేసేయకుండా అప్ టు ద మార్క్ అంతే, దానికి మించి వెళ్ళలేదు. అండ్ సప్తగిరి కూడా మనకి 2-3 సీన్స్లో ఉంటాడు. నిధి అగర్వాల్ కూడా లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్లా అలా ఉంటుంది. అంటే ప్రభాస్ లవ్ చేస్తాడు నిధిని, అండ్ నిధి కూడా ప్రభాస్ని లవ్ చేస్తుంది. సో ఒక నన్ క్యారెక్టర్లో ఉంటుంది అనమాట నిధి అగర్వాల్. సో అలా వాళ్ళిద్దరి మధ్య వెళ్తుంటుంది. అండ్ ఈ మాల్వికా మోహన్ క్యారెక్టర్ కూడా లైక్ మాల్వికా మోహన్ కూడా ఈ ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్ని లవ్ చేస్తారు. అలా ఈ ముగ్గురు మధ్యలోని ఇరుక్కుపోయి ప్రభాస్ ఆ కామెడీ అయితే బాగుంటుంది. ముగ్గురు హీరోయిన్లు మధ్యన ఇరుక్కుపోయి ప్రభాస్ చేసే చేష్టలు కానీ మన ఫన్ జనరేట్ అయితే ఉంటుంది. సో ఇలాంటివి మనం చాలా చూస్తాం. బట్ ఈ ప్రభాస్ చేస్తుంటే లైక్ స్లోగా డైలాగ్స్ చెప్తూ అది మనం బాగానే ఎంజాయ్ చేస్తాం సినిమా మొత్తాన్ని. ఈ వరల్డ్ నుంచి ఎలా బయటకు వచ్చాడు ఏంటి అనేది మనకి క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఆ క్లైమాక్స్ ముందు కొంచెం గజిబిజిగా ఉంటుంది, దాన్ని మనం కొంచెం లిటిల్ బిట్ స్పేర్ చేయాలి. అదొక్కటి కొంచెం ఆ పార్ట్ మాత్రం లైక్ అంటే ఆ హాలుసినేషన్ వరల్డ్ కాబట్టి అలానే ఉంటుంది. అది దాని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మూవీ అయితే నాకు నచ్చింది, చూడండి, మీకు కూడా నచ్చుతుంది. కాకపోతే ఒక 5 minutes క్లైమాక్స్ దగ్గర స్టార్టింగ్ సీన్ కొంచెం మనకి గజిబిజిగా ఉంటుంది అనమాట. ట్రైలర్ చూడగానే నాకు గజిబిజిగా ఉంది, ఏం అర్థం కాలేదన్నమాట ట్రైలర్ చూసినప్పుడు కూడా. సో నాకైతే అలా అనిపించింది. అండ్ ఈ షాడో ఫైట్ దగ్గర కూడా లాజిక్ ఇది అని మనం అర్థం చేసుకునే లోపే వెళ్ళిపోతూ ఉంటుంది సీన్. సో అది కొంచెం ఓహో ఇది ఇలాగా అని మనకు అప్పుడు అర్థమైంది అనమాట. సో అది అనమాట. ఆ సినిమా అయితే బాగుంది. కంప్లీట్గా ఓవరాల్ టాక్ అయితే సినిమా అయితే బాగుంది. సో ఈ మూవీలో మనకి కమెడియన్స్ ఉన్నాయి, కానీ మనకి ప్రభాస్ నుంచి ఎక్కువ కామెడీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అండ్ వన్ వర్డ్లో మూవీ గురించి మొత్తం చెప్పుకోవాలంటే ఒక సైకలాజికల్ హర్రర్ కామెడీ థ్రిల్లర్ అనుకోవచ్చు అనమాట. అండ్ మారుతి నుంచి ఇలాంటి ఒక మూవీ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఒక స్టోరీ అనుకొని దానికి సైకలాజికల్ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేశాడు, అండ్ లైక్ మూవీ
ఎలా వెళ్తుంది, ఆ ప్రాబ్లమ్ని ఎలా సార్ట్ అవుట్ చేస్తారు అని మొత్తం సైకలాజికల్లీ ఒక లైక్ హాల్యూజినేషన్లో ఉండి దాని నుంచి ఆ ట్రాన్స్ నుంచి ఎలా బయటకు వస్తారు, అండ్ నాన్నమ్మ సెంటిమెంట్ అనేది క్లైమాక్స్లో ఎలా వర్కౌట్ అయింది, ఇదంతా మనకు తెలియాలి అంటే మనం రాజసాబ్ మూవీ వేసేయాలి. సో ఇది గైస్ రాజసాబ్ మూవీ రివ్యూ అయితే. సో నాకు బాగుంది అనిపించింది మూవీ అయితే. మీకు ఎలా అనిపించింది మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి నాకు. అండ్ అలాగే నాకైతే 600 రూపీస్ టికెట్, మీ టికెట్ ఎంత పెట్టుకున్నారంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్లో మీరు ఏ మూవీకి వెళ్తారు అనేది కామెంట్ చేయండి. అండ్ 12th అయితే మనకి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తుంది కదా, ఆ మూవీ రివ్యూతో అయితే మేము ముందు మళ్ళీ వచ్చేస్తాను. సో దిస్ ఈస్ ప్రశాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ మేడుడి బైటి. ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ ఆల్సో సపోర్ట్ ప్రశాంత్ టెక్ వైటీ ఫర్ టెక్ రిలేటెడ్ కంటెంట్ తెలుగులో అనమాట. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.